వెల్కమ్ టు బయాలజీ అండ్ వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ. ఇప్పుడు మనం 9th క్లాస్లో ఉండే కొంచెం క్లిష్టమైనటువంటి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి దాన్ని మనం తీసుకుందాం. దాంట్లో అత్యధికంగా మీరు కన్ఫ్యూజ్ అయ్యేటువంటిది 2 చోట్ల ఉన్నాయి. ఉండే పాఠాలు 4 మీరు కన్ఫ్యూజ్ అయ్యి 2 చోట్లే. ఆ 2 చోట్ల మనం చూద్దాం. ఆ ఫస్ట్ ఒక్కసారి దీనికి వెళ్ళి చూడగానే నీకు అర్థమైపోద్ది నువ్వు కన్ఫ్యూజ్ అవుతావని. ఒకటి, అల్పగాఢత కలిగిన ద్రావణం అంటే ఏమిటి, అధిక గాఢత కలిగిన ద్రావణం అంటే ఏమిటి, సమగాఢత కలిగిన ద్రావణం అంటే ఏమిటి. హైపోటోనిక్, హైపర్టోనిక్, ఐసోటోనిక్. దాని అర్థం ఏమిటి? టెక్స్ట్ బుక్లో ఏమిచ్చారు? అల్పగాఢత కలిగిన ద్రావణము అంటే నీటి గాఢత ఎక్కువగా ఉండాలి. నీటి గాఢత అంటే నీటి యొక్క మోతాదు. నీటి గాఢత అంటే అర్థము నీటి యొక్క మోతాదు. నీటి మోతాదు దేనిలో అయితే ఎక్కువగా ఉంటుందో అది అల్పగాఢతను ఉన్నట్టు లెక్క. నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి అంటేనే అల్పగాఢత అని అర్థం. అధిక గాఢత అంటే నీటి గాఢత తక్కువగా ఉండాలి. నీటి గాఢత తక్కువగా ఉండి ద్రావిత గాఢత ఎక్కువగా ఉండాలి. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఒక గ్లాసులో మజ్జిగ ఉన్నాయనుకోండి, ఒక గ్లాసులో మజ్జిగ ఉన్నాయి. మజ్జిగలో నీరు ఎక్కువ గాఢతలో ఉంది అంటే నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి. నీళ్లు ఎక్కువగా ఉన్నాయి అంటే దాని గాఢత ఎలా ఉంటుందని అర్థం? అల్ప గాఢతతో ఉంటుందని అర్థం. ఇదే మజ్జిగలో నీళ్లు తక్కువగా ఉన్నాయనుకోండి, చిక్కగా ఉన్నాయనుకోండి, ఎలా ఉన్నట్టది? అధిక గాఢతలో ఉన్నట్లు లెక్క. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో రాయడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఏమి రాశారు? అల్పగాఢత కలిగిన ద్రావణము అంటే నీరు ఎక్కువ గాఢతలో ఉంటుంది అన్నాడు. నీరు ఎక్కువ గాఢత అంటే ఇక్కడ నీరు ఎక్కువ మోతాదులో ఉంది అని అర్థం. నీరు ఎక్కువ మోతాదులో ఉంటే అల్పగాఢత కలిగిన ద్రావణము, నీరు తక్కువ మోతాదులో ఉంటే అధిక గాఢత కలిగినటువంటి ద్రావణము. సమగాఢత అంటే దాంట్లో ఉండేటువంటి నీటి గాఢత, దాంట్లో ఉండే లవణాల గాఢత రెండు సమానంగా ఉంటే దాన్ని సమగాఢత అని పిలుస్తారు. అల్పగాఢత కలిగినటువంటి ద్రావణములో అంతర్ద్రవావిసరణం జరుగుతుందని గుర్తుపెట్టుకో. అధిక గాఢత కలిగినటువంటి ద్రావణంలో బాహ్య ద్రవావిసరణం జరుగుతుందని గుర్తుపెట్టుకో. సమగాఢత కలిగిన ద్రావణంలో ద్రవావిసరణం జరగదు అని గుర్తుపెట్టుకో. డైరెక్ట్ స్టేట్మెంట్ అంతే. 3 స్టెప్పులు. అల్పగాఢత కలిగిన ద్రావణం నీటి గాఢత ఎక్కువ, అంతర్ద్రవాభిసరణం. అధిక గాఢత కలిగిన ద్రావణం నీటి గాఢత తక్కువ, బాహ్య ద్రవాభిసరణం. సమగాఢత కలిగిన ద్రావణం ద్రవాభిసరణం జరగదు. కన్ఫ్యూజ్ కాగాకు. ఆ 3 పాయింట్లు అలానే గుర్తుపెట్టుకో, అంతే, బట్టి కొడేసాయి. నెక్స్ట్, వృక్ష కణజాలాలు. వృక్ష కణజాలాల మీద ఒక చోట ఎన్నిసార్లు బిట్టు అడిగారు? లెక్కలేదు 2 సార్లు అడిగారు. ఎక్కడ అడిగాడు బిట్టు నేను చెప్తా. వృక్ష కణజాలం. వృక్ష కణజాలం 2 రకాలు, విభాజ్య కణజాలము, శాశ్వత కణజాలం. విభాజ్య కణజాలాలు 3 రకాలుగా ఉంటాయి. అగ్ర విభాజ్య కణజాలము, మధ్య విభాజ్య కణజాలము, పార్శ్వ విభాజ్య కణజాలం. ఈ విభాజ్య కణజాలాలు కొన్ని రోజుల పాటు విభజన చెందిన తర్వాత విభజన చెందకుండా ఆగిపోతాయి. ఏ విభాజ్య కణజాలములు అయితే కణాలు విభజన చెందకుండా ఆగిపోతాయో వాటిని శాశ్వత కణజాలాలుగా పరిగణిస్తారు. శాశ్వత కణజాలాలు 2 రకాలు, సరళ కణజాలము, సంక్లిష్ట కణజాలం. సరళ కణజాలం 3 రకాలు, మృదు కణజాలము, స్థూలకోణ కణజాలము, దృఢ కణజాలము. సంక్లిష్ట కణజాలం 2 రకాలు, దారువు, పోషక కణజాలం. అయితే ఏ కణజాలం ఏదో గుర్తుపెట్టుకోవాలి, మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఫ్లో చార్ట్ వేశాను. సరళ శాశ్వత కణజాలాలు మృదు కణజాలము, స్థూలకోణ కణజాలము, దృఢ కణజాలము. సంక్లిష్ట కణజాలాలు 2, దారువు మరియు పోషక కణజాలం. దారువులో 4 కణాలు ఉంటాయి, పోషక కణజాలంలో 5 కణాలు ఉంటాయి. అంటే దారువుతో పోలిస్తే పోషక కణజాలంలో 1 కణము ఎక్కువ. అదేంటని అడుగుతా ఉన్నాడు. దారువులో దారు కణాలు ఉంటాయి, దారు నాళాలు ఉంటాయి, దారు మృదు కణజాలము ఉంటుంది, దారు నారలు ఉంటాయి. అదే పోషక కణజాలను చూస్తే చాలని కణాలు ఉంటాయి, చాలని నాళాలు ఉంటాయి, పోషక మృదు కణజాలం ఉంటుంది, నారలు ఉంటాయి. అంటే దారువు పోషక కణజాలంలో ఏమేమి ఉన్నాయి? దీంట్లో కణాలు ఉంటే కణాలు ఉన్నాయి, నాళాలు ఉంటే నాళాలు ఉన్నాయి. ఇక్కడ మృదు కణజాలం ఉంటే ఇక్కడ మృదు కణజాలం ఉంది, ఇక్కడ నారలు ఉంటే ఇక్కడ నారలు ఉన్నాయి. అదనంగా ఉండేది సహకణాలు. చాలా సార్లు అడిగారు. సహకణాలు పోషక కణజాలంలో అదనంగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. దెన్ ఉపకళా కణజాలంలో రకాలు ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో కొద్దిగా కన్ఫ్యూజ్లో ఉంటాయి. ఆ కన్ఫ్యూజ్ ఇక్కడ మీరు వదిలిచ్చేసుకోవాలి. ఉపకళా కణజాలంలో 5 రకాలు ఉన్నాయి. సరళ శల్కల ఉపకళ, స్థరిత శల్కల ఉపకళ, స్తంభాకార ఉపకళ,
శైలికామయ స్తంభాకార ఉపకల, ఘనాకార ఉపకల. ఈ రెండు చూడండి. సరళ శల్కల ఉపకల ఎక్కడ ఉంటుందంటే ఆస్య కుహరములోను ఆహార వాహికలో ఉంటుంది. స్థరిత శల్కల ఉపకల ఎక్కడ ఉంటుందంటే చర్మములో ఉంటుంది. ఈ రెండు డిఫరెన్స్. సరళ శల్కల ఉపకల వేరు, స్థరిత శల్కల ఉపకల వేరు. చర్మము అనేది స్థరిత శల్కల ఉపకల. అలానే ఇక్కడ రెండు ఉన్నాయి, స్తంభాకార ఉపకల. ఒకటేమో స్తంభాకార ఉపకల, రెండోది శైలికామయ స్తంభాకార ఉపకల. స్తంభాకార ఉపకల ఎక్కడ ఉంటుంది? ప్రేగులో ఉంటుంది. శైలికామయ స్తంభాకార ఉపకల శ్వాసనాళంలో ఉంటుంది. నెక్స్ట్ది ఘనాకార ఉపకల. ఘనాకార ఉపకల మూత్రనాళాల్లోను లాలాజల గ్రంథి నాళాల్లో ఉంటుంది. రేపు డిఎస్సిలో దీంట్లో నుంచి బిట్ రాకపోతే నన్ను అడుగును. ఒకటి సరళ శల్కల ఉపకల ఎక్కడ ఉంటుంది? ఆస్యకూరం. ఆస్యకూరం అంటే నోటి లోపల ఉండేటువంటి ఖాళీ ప్రాంతం. స్థరిత శల్కల ఉపకల అంటే చర్మం. స్తంభాకార ఉపకల అంటే పేగు. శైలికామయ స్తంభాకార ఉపకల అంటే శ్వాసనాళము. ఘనాకార ఉపకల అంటే మూత్రనాళము మరియు లాలాజల గ్రంథి నాళము అని గుర్తుపెట్టుకో. కండరాలు ఇక్కడ అందరికీ కన్ఫ్యూజే, కన్ఫ్యూజ్ లేకుండా నీకు నేను 20 సెకండ్లు చెప్పేస్తా. 3 కండరాలు, రేఖిత కండరం, అరేఖిత కండరం, హృదయ కండరం. డైరెక్ట్ స్టేట్మెంట్ ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి రేఖిత కండరం. రేఖిత కండరానికి ఒకే ఒక స్టేట్మెంట్. ఇది స్తూపాకారంగా ఉంటుంది, బహుకేంద్రకీతంగా ఉంటుంది, శాఖారహితంగా ఉంటుంది, చారలను కలిగి ఉంటుంది, నియంత్రితంగా ఉంటుంది. స్తూపాకార, బహుకేంద్రకయుత, చారల సహిత, శాఖారహిత, నియంత్రిత కండరం. దీన్ని హృదయ కండరానికి దగ్గరగా ఉంటుంది లక్షణాలు. మధ్యలో ఉండేటువంటి కండరం నునుపు కండరం. ఇది కదురాకారంలో ఉంటుంది, ఏకకేంద్రితంగా ఉంటుంది, శాఖారహితంగా ఉండదు, చారల రహితంగా ఉంటుంది, అనియంత్రిత కండరం. ఆకారం కదురు, కేంద్రకం ఏకకేంద్రకం, శాఖలు ఉండవు, చారలు ఉండవు, మన ఆధీనములో ఉండదు. కదురు ఆకారంలో ఉండి ఒక కేంద్రకాన్ని కలిగి ఉండి శాఖలు లేకుండా, చారలు లేకుండా, మన నియంత్రణలో లేకుండా ఉండే కండరాన్ని నునుపు కండరం అంటాం. హృదయ కండరాన్ని తీసుకుంటే హృదయ కండరములో రేఖిత కండరం యొక్క లక్షణము, అరేఖిత కండరం యొక్క లక్షణాలు రెండు ఉంటాయి. ఇక్కడ రేఖిత కండరం స్తూపాకారంలో ఉంది, హృదయ కండరం కూడా స్తూపాకారంలోనే ఉంటుంది. అయితే రేఖిత కండరం బహుకేంద్రకయుతం, హృదయ కండరం ఏకకేంద్రకయుతం. రేఖిత కండరం శాఖారహితం, హృదయ కండరం శాఖాయుతం. దీనికి చారలు ఉంటాయి, దానికి కూడా చారలు ఉంటాయి. అది అనియంత్రిత కండరం. అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే స్తూపాకారంగా ఉండి, ఏకకేంద్రయుతంగా ఉండి, శాఖాయుతముగా ఉంటే హృదయ కండరం. స్తూపాకారంగా ఉండి, బహుకేంద్రకయుతంగా ఉండి, శాఖారహితంగా ఉంటే రేఖిత కండరం. అది ఒక డిఫరెన్స్. ఈ హృదయ కండరానికి దీని లక్షణం ఒకటి ఉంటుంది, దీని లక్షణం ఒకటి ఉంటుంది. హృదయ కండరానికి ఉండే రేఖిత కండరం యొక్క లక్షణం చారలు కలిగి ఉండడం. హృదయ కండరానికి ఉండే అరేఖిత కండర లక్షణం అనియంత్రిత కండరం. సో స్టేట్మెంట్ స్తూపాకారంగా ఉండి, బహుకేంద్రకృతంగా ఉండి, శాఖారహితంగా ఉండి, చారల సహితంగా ఉండే నియంత్రిత కండరాన్ని రేఖిత కండరం అంటాం. కదురు ఆకారంలో ఉండి, ఏకకేంద్రకృతంగా ఉండి, శాఖారహితంగా, చారల రహితముగా, మన ఆధీనములో లేకపోతే నునుపు కండరం. స్తూపాకారంగా ఉంటూ, ఏకకేంద్రకృతంగా ఉంటూ, శాఖాయుతంగా ఉంటూ, చారలను కలిగి ఉంటూ, అనియంత్రితంగా ఉంటే హృదయ కండరం. ఆహార వనరుల్లో అభివృద్ధి లాస్ట్ పార్ట్ మీద 9th క్లాస్లో. ఇక్కడ మొక్కలకు విభిన్న ప్రాంతాల నుంచి పోషకాలు లభిస్తాయి. గాలి నుంచి లభించే పోషకాలు 2, నీళ్ళ నుంచి లభించే పోషకాలు 2, నేల నుంచి లభించే పోషకాలు 13. గాలి నుంచి లభించేవి కార్బను, హైడ్రోజన్. నీళ్ళ నుంచి లభించేవి హైడ్రోజన్, ఆక్సిజన్. నేల నుంచి లభించేవి మొత్తం 13 ఉంటే 13 6 స్థూల పోషకాలు, 7 సూక్ష్మ పోషకాలు. ఆ స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. ఎప్పుడు దీని మీద బిట్ అడుగుతూనే ఉంటాడు బిట్. సో మొక్కలకు పోషకాలు గాలి నుంచి లభిస్తాయి 2, కార్బన్, ఆక్సిజన్. నీళ్ళ నుంచి ఏమి లభిస్తాయి? హైడ్రోజన్, ఆక్సిజన్. నేల నుంచి ఏమి లభిస్తాయి? 6 + 7. స్థూల పోషకాలు ఏంటివి? నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం. ఎన్పికేఎస్ ప్లస్ కాల్షియం, మెగ్నీషియం 6 కలుపుకోవాలి. ఎన్పికేఎస్, కాల్షియం,
మెగ్నీషియం. మరి సూక్ష్మ పోషకాలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే BCFMZ గుర్తుపెట్టుకో. BCFMZ బి అంటే బొరాన్, సి అంటే క్లోరిన్ కాపర్, ఎఫ్ అంటే ఫెర్రస్, ఎం అంటే మాలిబ్డినం మ్యాంగనీస్, జెడ్ అంటే జింక్. బి అంటే బొరాన్, సి అంటే క్లోరిన్ మరియు కాపర్, ఎఫ్ అంటే ఫెర్రస్, ఎం అంటే మాలిబ్డినం మ్యాంగనీస్, జెడ్ అంటే జింకు. అంటే బోరాను, క్లోరిన్, కాపర్ అంటే రాగి, ఫెర్రస్ అంటే ఐరన్, మాలిబ్డినం మ్యాంగనీస్, జింక్. సో కాబట్టి బొరాను, క్లోరిను, రాగి లేదా కాపర్, ఫెర్రస్ లేదా ఐరన్, మాలిబ్డినం, మ్యాంగనీసు, జింక్ అనేవి సూక్ష్మ పోషకాలు. NPKS, CAMG అనేవి స్థూల పోషకాలుగా గుర్తుపెట్టుకోవాలా. ఇంకా నెక్స్ట్ ఇది టెట్లో అడిగారు, రేపు డిఎస్సిలో కూడా అడుగుతారు. 9th ఉండేది 4 పాఠాలు, ఎక్కడ దొరుకుతావని వాడు చూస్తాడు. ఇదేంటి? చేపలు 2 రకాలుగా ఉంటాయి. మంచినీటిలో నివసించేటువంటి చేపలు, సముద్రంలో నివసించేటువంటి చేపలు. సముద్రంలో నివసించేటువంటి చేపలను ఇక్కడ 2 రకాలుగా వర్గీకరించాడు. మోస్ట్ పాపులర్ మెరైన్ ఫిషెస్, మోస్ట్ ఎకనామికల్లీ పాపులర్ ఫిషెస్. మోస్ట్ పాపులర్ మెరైన్ ఫిషెస్ అంటే మనము తినేవి. సముద్రంలో ఉండేటువంటి ఏ చేపలను ఎక్కువగా తింటూ ఉంటారో అవి మోస్ట్ పాపులర్ మెరైన్ ఫిషెస్. సముద్రపు చేపలు ప్రాంఫెట్, మెకరల్, ట్యూనా, సార్డినెల్లా, బాంబే డక్. ప్రాంఫెట్, మ్యూకరల్, ట్యూనా, సార్డినెల్లా, బాంబే డక్ ఇవి సముద్రపు చేపలు, మోస్ట్ పాపులర్ సముద్రపు చేపలు. అలానే సముద్రంలో నివసించేటువంటి కొన్ని సముద్రపు జీవులు మోస్ట్ ఎకనామికల్ ఫిషెస్. వాటిని 2 రకాలుగా డివైడ్ చేశారు. వాజ చేపలు, కర్పర చేపలు. వాజ చేపలు ముల్లెట్, బేట్కి, పెరల్ స్పాట్. ముల్లెట్, బేట్కి, పెరల్ స్పాట్. అలానే కర్పర చేపలు రొయ్యలు, మజిల్స్, ఆల్చిప్పలు, సీవీడ్. కర్పర చేపలు ఇది ఇలానే గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వాటిలో వాజ చేపలు ఏవి, ఈ క్రింది వాటిలో కర్పర చేపలు ఏవి, ఈ క్రింది వాటిలో సముద్రపు చేపలు ఏవి అని అడుగుతూనే ఉంటారు. ఒకవేళ మిమ్మల్ని చేపల మీద బిట్టు అడిగితే ఇక్కడనే అడుగుతాడు. సముద్రపు చేపలు ప్రాంఫెట్, మ్యూకరల్, ట్యూనా, సార్డినెల్లా, బాంబే డక్. మోస్ట్ ఎకనామికల్ ఫిషెస్ 3 రకాలు. సముద్రపు నాచు మోస్ట్ ఎకనామికల్. వాజ చేపలు, కర్పర చేపలు. వాజ చేపలు ముల్లెట్, బేట్కి, పెరల్ స్పాట్. కర్పర చేపలు రొయ్యలు, మెస్సెల్స్, ఆల్చిప్పలు, సీవీడ్. ఆల్చిప్పలు ఎకనామికల్. పెరల్ స్పాట్ ఆల్చిప్పలు అంటే ముత్యపు ఆల్చిప్పలు ముత్యాలను తయారు చేస్తూ ఉంటాయి. ఇలానే గుర్తుపెట్టుకో. సముద్రపు చేపలు, వాజ చేపలు, కర్పర చేపలు. సముద్రపు చేపలు, వాజ చేపలు, కర్పర చేపలు. సరస్సులో వివిధ ప్రాంతాల్లో ఉండే చేపలు. ఇది కూడా అడిగేటువంటి బిట్టే ఎప్పుడు. సరస్సులో 3 పొరలు ఉంటాయి. ఉపరితల భాగము, మధ్య భాగము, అడుగు భాగం. ఈ 3 ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో నివసించే చేపలు ఆ ప్రాంతంలోనే ఉంటాయి. అందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది ఉపరితలంలో ఏముంటాయి, మధ్యలో ఏముంటాయి, అడుగున ఉంటాయి. ఉపరితలంలో నివసించేటువంటి చేపలు కట్ల, మధ్య ప్రాంతంలో నివసించే చేపలు రోహు, సరస్సు అడుగు భాగంలో నివసించేవి మృగాలి, కామన్ కార్ప్, గ్రాస్ కార్ప్. బిట్లు 2 రకాలు అడుగుతారు. సరస్సు ఉపరితలం మీద నివసించేది కట్ల, సరస్సు మధ్య భాగంలో ఉండేది రోహు, సరస్సు అడుగు భాగంలో ఉండేవి మృగాలి, కామన్ కార్ప్, గ్రాస్ కార్ప్. ఇలానే కాకుండా ఈ క్రింది వాటిలో మంచినీటి చేపలు ఏవి అంటాడు. ఇవి మంచినీటి చేపలే కదా. మంచినీటి చేపలు ఏంటివి? కట్ల, రోహు, మృగాలి, కామన్ కార్ప్, గ్రాస్ కార్ప్. ఏందా చెప్పినవి సముద్ర చేపలు. ఇప్పుడు చెప్తున్నవి మంచినీటి చేపలు. ఎక్కడున్నాయి? సరస్సులో ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఉపరితలంలో ఉండేది కట్ల చేప, మధ్యలో ఉండేది రోహు, అడుగున ఉండేది మృగాలి, కామన్ కార్ప్, గ్రాస్ కార్ప్. మధ్యలో ఉండేవాడిని గుర్తుపెట్టుకో చాలు. మధ్యలో ఉంటాడు రాహు ఉంటాడు. నీకు నాకు మధ్యలో ఉంటాడు రాహు ఉంటాడు. ఈ రాహు ఎక్కడున్నాడు? మధ్యలో ఉన్నాడు. పైన కాటేస్తాడు, కట్లా ఉంటుంది పైన. సో ఇవి మీకు 9th క్లాస్లో ఉండేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్.